గత ప్రభుత్వంపై మంత్రి గడ్డం వివేక్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కొత్త బొగ్గుల బ్లాక్లు, సింగరేణి కార్మికుల పెన్షన్ నిధుల కేటాయింపు లాంటి అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాడిచెర్ల రెండో బొగ్గు బ్లాక్ సింగరేణికి రావడానికి గతంలోనూ ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త బొగ్గు గనుల కేటాయింపునకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ పై కూడా మంత్రి విమర్శలు చేశారు. వాళ్ళు ఒక వైపు ఏమో పార్లమెంట్ లో బిల్ పెట్టినారు, అన్ని బొగ్గు గనులకు మనము వేలంలో తీసుకువెళ్ళాలని. ఇంకోటి, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము వారికి ఒక అవకాశం ఇచ్చిందో, మీరు ఏమైనా గనులు మీకు కావాలంటే స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నిద్రపోతున్నారు. అప్పుడు కూడా ఎంపీగా మన మాజీ శాసనసభ్యులు సుమన్ ఉండే, కానీ వారు చొరవ తీసుకోక ఆ రోజు సింగరేణి సంస్థకు ఏదైతే ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లో వచ్చే గనులు